రైట్ ఇక సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 27న అంటే రేపే పోలింగ్. 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 4 ఏరియాల్లో 23 పోలింగ్ స్టేషన్లు 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 7476 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అటు మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని 31 పోలింగ్ కేంద్రాల్లో 14985 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. 7 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, సింగరేణి ఎన్నికల కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మొత్తం తెలంగాణ ప్రాంతంలో 11 డివిజన్లు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకోసం 84 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రం ఉంటే అక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితి మనకు కనబడుతుంది. గతంతో పోలిస్తే ఈసారి కొంత పోలింగ్ పెరిగే అవకాశం కనబడుతుంది. గత సింగరేణి ఎన్నికల్లో 92% పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న కార్మికులు ఈసారి అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు చెప్పి సింగరేణి అధికారులు కూడా భావిస్తున్నారు. అంటే సాయంత్రం 5 గంటల తర్వాత 7 గంటలకు కూడా అదే రేపే కౌంటింగ్ కూడా మొదలవుతుంది. 7 నుంచి అర్ధరాత్రి తర్వాత ఫలితాలు వెల్లడతాయి. ముఖ్యంగా 13 సంఘాలు బరిలో ఉన్నప్పటికీ 3 సంఘాల మధ్య ప్రధానమైన పోరు కనబడుతుంది. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, ఐఎన్టీసీ, అదేవిధంగా ఏఐటీసీ, ఈ 3 సంఘాల మధ్య ప్రధానమైన పోరు కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి తొలి పరీక్షగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఖచ్చితంగా సింగరేణిలో పాగా వేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ నేతలు కాబట్టి ఖచ్చితంగా ఈసారి గెలుస్తామని ధీమా ఉంది. మొత్తానికి అయితే సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయి ఉదయం 7 గంటల కంటే ఎప్పుడైతే మొదటి షిఫ్ట్ ప్రారంభమవుతుందో అప్పటి నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. 5 తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికి కూడా ఓటు హక్కు వేసుకునే అవకాశం కనబడుతుంది. 5 తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత 7 గంటలకి కౌంటింగ్ మొదలవుతుంది. ఎందుకంటే ఇది బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కొంత కౌంటింగ్కి ఆలస్యమయ్యే అవకాశం కనబడుతుంది. ఫలితాలు రావడానికి అర్ధరాత్రి దాటే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీగా బందోబస్తు కూడా నిర్వహించారు. అంతేకాకుండా 144 సెక్షన్ ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ 144 సెక్షన్ నిర్వహించారు. ఎవరు కూడా కార్మిక సంఘ నేతలు కూడా ఆ పరిసర ప్రాంతానికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు.